మళ్ళీ కొత్త కథ పెట్టిండా రేవంత్ రెడ్డి. పాలన చేయరా నాయన, ఇచ్చినటువంటి హామీలు అమలు చేయరా బాబు, గ్యారంటీలు ఇయ్యరా నాయన ప్రజలకి అని చెప్తే ఇవేమీ చెయ్య. ఎంతసేపు ప్రతిపక్షాల మీద వాడు ఏడుస్తా, వాళ్ళ మీద కేసులు పెడతా, వాళ్ళ పేరుకు విచారణల పేరుతో నోటీసులు ఇస్తా. ఇదే దందా 24 నెలలుగా మొత్తం ఇదే నడుస్తుంది తెలంగాణలో. రాగానే నెల రోజులలో అమలు చేస్తా, హామీల ప్రారంభం చేస్తా అని చెప్పి మొదలుపెట్టిండు. ఎట్లాగూ ఇజ్జత్ పోతుంది, ప్రజలందరూ మళ్ళీ ప్రశ్నించడం మొదలు పెడతారని చెప్పి నేను కాళేశ్వరం పైన విచారణ ఇస్తా, నేను కరెంట్ ఒప్పందాల పైన విచారణ ఇస్తా, ఈ కథ చెప్పిండు. ఇక అప్పుడు మొదలైంది కథ. అంటే 25 నెలలు అవుతుంది ఇదే తంతు. పొద్దున లేవ్వాలి, 4 పేపర్లు పట్టుకోవాలి. ఇగో కేటీఆర్కి నోటీస్ ఇప్పించిన, కేసీఆర్కి నోటీస్ ఇప్పించిన, హరీష్ రావుకి నోటీస్ ఇప్పించిన, తలసాని గారికి నోటీస్ ఇప్పించిన, జగదీష్ రెడ్డి గారికి నోటీస్ ఇప్పించిన. ఇదే పని. ఎవడన్నా ముఖ్యమంత్రి అనేటోడు, ఏదన్నా ప్రభుత్వం అనేది పొద్దున లేచి ప్రజలకు ఇది అమలు చేస్తున్నాము, ప్రజల కోసం ఈ పథకం ప్రారంభం చేస్తాం అనేటువంటి మాటలు చెప్తుంది, వార్తలు చెప్తుంది ప్రజలకి. ఈ పనికి మాలోళ్ళు ఎంతసేపు ఇదే దందా పెట్టుకున్నారు. సరే, ఈ రోజు కథకొద్దాం. ఈ రోజు కథ ఏంటిది? టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందంట. టెలిఫోన్ ట్యాపింగ్లో హరీష్ రావు గారికి నోటీస్ ఇస్తారంట. ఒరే బాబు, ఇదే టెలిఫోన్ ట్యాపింగ్ అంశంలో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, హరీష్ రావు గారి పేరు పెట్టద్దు, హరీష్ రావు గారికి సంబంధమే లేదు, ఆయన పైన పెట్టినటువంటి ఎఫ్ఐఆర్ లాంటివన్నిటిని రద్దు చేయాలనేటువంటి మాట చెప్పింది. అంటే దాని మీనింగ్ ఏంటిది? రేవంత్ రెడ్డి కంటే ఎన్నో రెట్లు తెలివైనటువంటి సుప్రీంకోర్టు లాంటి ఒక గొప్ప ఉన్నత న్యాయస్థానము దీనికి సంబంధం లేదురా నాయన అంటే మళ్ళా కొత్తగా పెట్టినావు. ఎందుకు పెట్టినావు తెలియదా? నిన్ననే హరీష్ అన్న అండ్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక మాట స్పష్టంగా చెప్పారు. నైని బొగ్గు గనులు అనేటువంటి ఒక దుకాణం ఓపెన్ చేసిండు. అన్న ఆయన బామ్మర్ది సుజన్ రెడ్డి అనేటువంటి చాలా ఫేమస్ అయింది తెలంగాణ వచ్చినాక. అప్పుడు అమృత్ టెండర్ స్కామ్లలో కానీ, ఆ తర్వాత అనేక ఒప్పందాలలో, రియల్ ఎస్టేట్ ఒప్పందాలలో ఆయన మీద ఈ కేసు ఈ నైని ఒప్పందం వ్యవహారం నడుస్తుంది అనేటువంటి మాట బయటకు వచ్చింది. ఇదే మాటని హరీష్ రావు గారు చెప్పారు. సడన్ గా రేవంత్ రెడ్డి ఏం చేసిండు? సంబంధమే లేదు, అసలు టైమింగ్ సంబంధం లేదు, దానివని ఒక నోటీస్ అనేది చెప్పినాడు. ఎప్పుడు ఇచ్చినాడు? నిన్న సాయంత్రం ఇచ్చినాడు. ఈ పొద్దున రావాలన్నాడు. ఎందుకు? ఈరోజు పొద్దున పేపర్లల్లో నైని ఒప్పందంకి సంబంధించి రేవంత్ రెడ్డి లింకులు, బొంకులు అన్ని బయటపడతాయి అనేటువంటి భయంతో. కానీ గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, ఈ కేసులు, అణిచివేతలు, విచారణలు, వేధింపులు ఇవేవి కూడా బీఆర్ఎస్లో కొత్త కావు. ఇవన్నీ దాటుకునే రాష్ట్రం తెచ్చిర్రు. రాష్ట్రం తెచ్చినాకనే రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెట్టిరు. కాబట్టి ఈ విచారణల కథలన్నీ బంద్ చేసుకొని ఇప్పటికైనా పరిపాలన పైన ఫోకస్ చేస్తే మంచిది. నువ్వు ఎన్ని డ్రామాలు చేసినా, ఏం చేసినా నిన్ను వేటాడు మాత్రం బీఆర్ఎస్ వదిలిపెట్టదు.